హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 83 ఎపిసోడ్ 84 అన్నమాట. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ అన్నమాట. ఈ ఎపిసోడ్ బట్టి ఏమర్థమైందంటే, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అందరు తనుజ అంటారు. తనుజ కాదు, కళ్యాణ్ అన్నమాట. అలాగే బిగ్ బాస్ టీం కళ్యాణ్ అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా చేయాలని ఫిక్స్ అయింది. ఎందుకంటే కళ్యాణ్ బూతులు మాట్లాడాడు, బీప్ వర్డ్స్ మాట్లాడాడంట. కానీ దాన్ని టెలికాస్ట్ చేయలేదు, దాన్ని సీరియస్గా కూడా క్వశ్చన్ చేయలేదు. జస్ట్ ఫన్గా అడిగారు నాగార్జున గారు. కళ్యాణ్ అవసరం కోపం లేదో లూజ్ అయ్యానని నవ్వుతూ చెప్తున్నాడు. దాన్ని ఏమల్లా అదే తనుజ జస్ట్ పోవే. తర్వాత ఇది అదిత హరీష్ గారు మాట్లాడారు కదా, రెడ్ ఫ్లవర్ వాటికి అంతలా వార్నింగ్ ఇచ్చారు. సంజన గారికి వార్నింగ్ ఇచ్చారు. కళ్యాణ్కి ఎటువంటి వార్నింగ్ ఇలా. కనీసం డెమో పవన్ అయితే మనస్ఫూర్తిగా పొగను కూడా పొగల, ఏదో పొగడాలని చెప్పి పొగినట్టు అనిపించింది. మళ్ళీ ఈరోజు తనుజన్ కూడా క్లాస్ పిక్కారు. రూల్ ప్రకారం తనుజన్ బిగ్ బాస్ టీమ్ నెగిటివ్ ప్రోమోలు వేస్తుంది. ఫస్ట్ నెగిటివ్ ప్రోమో వేసింది. అక్కడ స్టార్టింగ్ మనకు టాస్క్ మామూలుగా ఒక పంచాయతీ జరుగుతుంది. డిమాండ్ పవన్ రీతు చదివితే అది వదిలేస్తే టాస్క్ గురించి మాట్లాడదాం. ఆ టాస్క్ సర్ఫేషియల్ టాస్క్ ఏంటంటే టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ నీట్గా ఉండాలన్నమాట. ఆ టాస్కే ఇది. ముందు టేబుల్ నీట్గా ఉండాలా. ఆ తర్వాత ఏదైతే క్లీనింగ్ చేసిన బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలా, అది వాళ్ళ అవతల కంటెస్టెంట్స్ వచ్చి చేయాలి, వీళ్ళు చేయకూడదు. తర్వాత మళ్ళీ వీళ్ళు మిగిలిన బట్టలులో తీసి సర్ఫేషియల్ అనేది పేర్లు రాసుంటాయి, అది క్లిప్పులతో తగిలించాలా. ఆ తర్వాత క్లాతులు ఉంటాయి, ఆ క్లాతుల్ని మడతేయాలన్నమాట. నీట్గా మడతేసి బుట్టలో పెట్టాలి. ఇది ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి సంచాలకులు దివ్యానికిత. ఫస్ట్ ప్రాసెస్ టేబుల్ కడ క్లీన్ చేసి ఇక్కడ బాగా క్లీన్ చేస్తుంటారు. అంటే ఇక్కడ రీతు చౌదరి తనుజ ఒక టీం, ఇమాన్యుల్ బన్నీ గారు ఒక టీం. అయితే ఇటు వచ్చేసి ఇమాన్యుల్ తనుజ తుడిచే టేబుల్ మీద మొత్తం మురికి చేస్తూ ఉండాలి. అటు వచ్చేసి రీతు చౌదరి బన్నీ గారు తుడిచే టేబుల్ని మురికి చేస్తూ ఉండాలి. వాళ్ళు చేస్తుంటే వీళ్ళు క్లాతులతో తుడుస్తూ క్లీన్ చేస్తూ ఉండాలి. అలా జరుగుతుంది. లాస్ట్కి మొత్తం క్లీన్ చేసేస్తారు. ఇక్కడ తనుజ రీతు వెళ్ళేటప్పుడు దివ్యనికిత పిలిచి ఇంకా సరిగ్గా క్లీన్ అవ్వలేదు, ఇంకా నీటు క్లీన్ చేయాలంటే మళ్ళీ నీటు క్లీన్ చేసి ఇస్తారు. వాళ్ళకి అక్కడ లేట్ అవుతుంది, నీటు క్లీన్ చేస్తారు. మళ్ళీ బట్టలు అన్ని బుట్టలో చేత్తో పట్టుకోబోతారు, చేత్తో పట్టుకోకూడదు, బుట్టలో పెట్టాలని మళ్ళీ వెనక్కి తెప్పించి మళ్ళీ బుట్టలో పెట్టి వెనక్కి వస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళు రాకముందే, అంటే వీళ్ళు పక్కకి వెళ్ళిపోయినాక అందులోంచి మిగతా ఇద్దరు రావాలి. వీళ్ళు రాకముందే వీళ్ళు సుమన్ శెట్టి సంజన గారు కూడా ముందే ఉరికితో వచ్చేస్తారు. బ్లూ టీం వాళ్ళు ముందే ఉరికితో వస్తారు. ఆ తర్వాత లాస్ట్లో వీళ్ళు క్లాత్లో అయినా ఆరేసినాక ఇక్కడ విన్నర్ని బన్నీ గారిని చేసినాం. తనుజ వాయిస్ అవుట్ చేస్తుంది. రూల్ బ్రేక్ చేశారు వాళ్ళు, అక్కడ మధ్యలోనే చెప్పకముందే ఉరికితో వచ్చేసారు. ప్లస్ అక్కడ వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. తర్వాత అక్కడ టేబుల్ చూస్తారు, టేబుల్ క్లీన్గా ఉండదు. తనుజ వాళ్ళది నీట్గా ఉంటుంది. తనే అంటది దివ్యనికిత, తనుజ వాళ్ళది చాలా నీట్గా ఉంది, బన్నీ వాళ్ళది కొంచెం క్లీన్గా లేదు, అంత నీట్గా లేదు, కొంచెం మరకుంది. కానీ బజర్ నొక్కింది బన్నీ టీం కాబట్టి బన్నీ టీం విన్నర్ అంటారు. అలా ఎలా ఇస్తారు? ఫస్ట్ రౌండే ఫెయిల్ కదా. అందుకే తనుజ సీరియస్ అవుతుంది. మీరు ఫస్ట్ రౌండే ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఎలా ఇస్తావు? బజర్ నొక్కాలని విన్నర్ ఇస్తావు అంటే అలా అయితే నువ్వు మాకు చెప్పుంటే మేము ఎందుకు 2 సార్లు క్లీన్ చేస్తామని. కాకపోతే ఇక్కడ ఒక వార్డు లూజ్ అయింది, అది తప్పే. బిగ్ బాస్ ఇంకా ఈమెనే సంచాలకుగా చేయండి, అది ఓకే. అది ఆమె కోపంలో రేజ్ అవుతుంటుంది, ఒక్కోసారి నోరు జారుతుంది. అది అందరు జారుతారు, తనుజ అనే కదా. ఎందుకంటే కళ్యాణ్ బూతులే మాట్లాడితే ఏమన్నా దానికి ఇంకా అక్కడ చిన్న గొడవ అవుతుంది, ఆర్గ్యుమెంట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత తనుజ కళ్యాణ్తో మాట్లాడితే కళ్యాణ్ కూడా చెప్తాడు, కొంచెం ఎక్కువ కోపం ఎమ్మడే నోరు జారావు, అది జారకుండా ఉంటే బాగుండని. తర్వాత ఇక్కడ ధీమాన్ రీతుకు చేతి చిన్న గొడవ జరుగుతుంది. ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ సంజన గారిని లేపి కావాలని సంజన గారిని టార్చర్ చేసినట్టు అనిపించింది. సంజన గారు సెల్ఫ్ రెప్సెట్, తనకి ఎంత హ్యాపీ. తనైతే ఫస్ట్ గేట్లు ఓపెన్ చేస్తే వెళ్ళని సార్ అంటే, తర్వాత వీళ్ళ నలుగురిని లేపి వీళ్ళ పర్మిషన్ అనగానే సార్ నేను వెళ్ళిపోతాను, నాకు వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు, నేను సారీ చెప్పను, మళ్ళీ వాళ్ళు రేపు నామినేషన్లో మా వల్లే హౌస్లో ఉన్నాం అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్తో నేను వెళ్ళిపోతాను అనేది. అక్కడ నాగార్జున శాఖ అది కాదమ్మా, అది ఇది ఇదని లాస్ట్ కన్విన్స్ చేసి ఆమెతో సారీ చెప్పించాడు. అప్పటిదాకా నేను చెప్పను, నేను వెళ్ళిపోతా అనేది, బన్నీ గారితో కూడా నేను వెళ్ళిపోతా అనేది. ఇక్కడ సంజన గారి తప్పు ఉంది, లేదు అని చెప్పను, కానీ ఆమెను అంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకేమనిపించిందంటే కళ్యాణ్ బూతులు మాట్లాడేది నాగార్జున గారే అన్నప్పుడు ఎందుకు కళ్యాణ్కి అంత క్లాస్ పిక్లా, సంజన గారిని అంత క్లాస్ పిక్కారు. మళ్ళీ డిమోన్ పవన్ని పీకారు. మళ్ళీ ఇక్కడ ఏంది
సంజన గారిది వీడియో ప్లే చేశారు. అదే తనుజాతో మాట్లాడేది. అంటే తను గ్రడ్జ్ పెట్టుకొని కావాలని పర్సనల్ అటాక్ చేసిందని. ఇక్కడ కళ్యాణ్ ఎవరిని ఏం బీప్ వర్డ్స్ వాడారో, అసలు ఏమని తిట్టాడు అనేది తెలియాలి కదా. ఎస్ఏ నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ సీజన్ కామన్ అన్ని విన్నర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అగ్ని పరీక్ష 2 రాబోతుంది, మళ్ళీ ఇంకో కొత్త కామనర్స్ని తీసుకురావడానికి. అందుకని ఇప్పుడు ఈ సీజన్లో కామన్ అన్ని విన్ చేస్తేనే కదా నెక్స్ట్ సీజన్లో కామనర్స్ వచ్చేది. అలాగే వీళ్ళు ఇప్పుడు కళ్యాణ్ని విన్ చేసి అగ్ని పరీక్ష 2 షో చేసి, అగ్ని పరీక్షలు 1లో వచ్చిన పర్సనే సీజన్ 8 సీజన్ 9 విన్ అయ్యాడు. కాబట్టి కామనర్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది, రావచ్చు బిగ్ బాస్ అని ఇలా క్రియేట్ చేస్తుండ్రు. ఇక్కడ తనుజాను బలి చేస్తుండ్రు. తనుజాకు అన్ని నెగిటివ్ ప్రోమోలు అన్నీ చేస్తుండ్రు. తనుజాకు సంజన గారికి డిమాండ్ పవర్ని అంత బాగా క్లాస్ పీకి అసలు ఆ డిమాండ్ పవర్ని పొగలేదు. తనుజాను జస్ట్ చిన్న మాట అన్నందుకు ఏమమ్మా నువ్వేమనుకుంటున్నావు, నువ్వెవరు అన్నప్పుడు కళ్యాణ్ అన్ని బూతులు మాట్లాడితే ఎందుకు అని అడగలే. అసలు నాగార్జున గారు ఈ టాపిక్ ఎత్తకపోతే సర్లే మనకి తెలియదు అనుకోవచ్చు, కానీ నాగార్జున గారే నువ్వు ఎందుకు బీప్ వర్డ్స్ వాడావు అని ఎంత బాగా చెప్తారు. కోపం తగ్గించుకోవాలంట. బీప్ వర్డ్స్ పోయిన సీజన్లో ఎవరో బూతులు మాట్లాడి ఎన్ని మాట్లాడినారు. అంతే ఈ సీజన్ హరిత గారు రెడ్ ఫ్లవర్ అన్నందుకు క్లాస్ బీకిండ్రు, సంజన గారు ఫస్ట్లో అన్నందుకు క్లాస్ బీకిండ్రు, అదే ఆంటీ అమ్మాయి అన్నందుకు క్లాస్ బీకిండ్రు, తనుజ ఇది పో అన్నదానికి క్లాస్ పీకిండ్రు, అది మళ్ళీ వీడియో వేసేలకు పీకిండ్రు, దివ్యానికితో క్లాస్ పీకిండ్రు. ఇక్కడ ఓన్లీ కళ్యాణ్కి ఒక్కటికి ఎందుకు క్లాస్ పీకలే. నాకు ఎందుకు ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. కళ్యాణ్ ఈజ్ విన్నర్ ఫిక్స్డ్ పక్కా. బిగ్ బాస్ ముద్దు బిడ్డ అందరూ బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజ అంటారు. ఆడ తనుజ కళ్యాణ్ కదా బిగ్ బాస్ ముద్దు బిడ్డ. అతను అంత పెద్ద తప్పు చేసిన ఏమనలే. మళ్ళీ సెల్యూట్. పోయిన సీజన్ అంతే సీజన్ 7లో రైతు బిడ్డ, ఇప్పుడు ఆర్మీ. నాకు కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు అగ్ని పర్సన్లో, నాకు మూవీస్ అంటే ఇష్టం, సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేకుండా ఆర్మీకి వెళ్ళా, అందుకే ఆర్మీకి రిజైన్ చేసేసి వచ్చాను అని. అప్పుడు ఎలా అవుతాడు మీ ఆర్మీ మ్యాను. దేశ సేవ అంతే, దేశ సేవ చేసేవాడు అక్కడ ఉండాలి, కానీ ఇక్కడికి బిగ్ బాస్లోకి వస్తాడు అది లేక. అప్పుడు అంతే రైతు బిడ్డ అంటే పొలాలే దుండడు, జస్ట్ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటాడు పల్లవి ప్రశాంత్. అది తెచ్చి ఇందులోకి కలుపుతారు, ఇది తెచ్చి అందులోకి కలుపుతారు. నిజంగా ఇప్పుడు ఇంకా మ్యాచ్ ఫిక్సింగ్ ఇది స్క్రిప్టర్ లాగే ఉంది. అందుకే చాలామంది సెలబ్రిటీస్ ఈసారి రాలే. ఫస్ట్లో ఎంతమంది పేర్లు వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ సీజన్ కూడా రారు, ఎందుకంటే మళ్ళీ కామనర్స్ వస్తున్నారు కాబట్టి రారు. సీరియల్ యాక్టర్స్ ఎవరు రారు నెక్స్ట్ సీజన్, ఎవరు రారు. సెలబ్రిటీస్ కూడా వైల్డ్ కార్డ్స్గా కూడా రాలేదు చూడు సెలబ్రిటీస్ ఎవరు పెద్ద వాళ్ళు. ఎందుకంటే పోయిసారి అమర్దీప్కి చాలా నెగిటివ్ అయ్యి పాప, చాలా కాళ్ళద్దాల పగలుంటే ఎన్నైనాయి. ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అయితే ఎలా. ఎట్టకెళ్ళగా సంజన గారిని అయితే చాలా డిమోటివేట్ చేసి అన్నీ చేసి లాస్ట్కి సారీ చెప్పిస్తారు. సంజన గారు అయితే నాకు చాలా బాగా అనిపించారు. తను మాట్లాడింది తప్పైనా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా బాగా మెయింటైన్ చేశారు. ఆ తర్వాత డీమాన్ పవన్ లేపుతారు, కొంచెం క్లాస్ పీతారు, మళ్ళీ రీతుకు కొంచెం క్లాస్ పీతారు, తనుజాకు బన్నీ దివ్యానికి ముగ్గురు తనుజ క్లాస్ పీకి మీ ముగ్గురు గొడవ చాలా ఇరిటేషన్గా ఉంది, మానుకోండి తగ్గించుకోండి అని ముగ్గురు క్లాస్ పీకుతారు అన్నమాట. ఇంకా తర్వాత ఇది బాహుబలిలో లాగా మీ ఎనిమి ఎవరు, మీ కట్టప్ప అది వెన్నుపోటు పొడిచేది ఎవరు అన్నప్పుడు ఇక్కడ చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ డిమోన్ పవన్కి వెన్నుపోటు పెడతాడు, కానీ మనకి ప్రోమోలో ఓన్లీ డిమోన్ పవనే కళ్యాణ్కి వెన్నుపోటు పెట్టినట్టు చూపించాడు అన్నమాట. చాలామంది ఏం పెట్టిండ్రంటే ఎనిమి అంటే నాకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అని చెప్పి చాలామంది డిమోన్ పవన్దే పెట్టిండ్రు. ఈ కళ్యాణ్ మాత్రం ఇమాన్యుల్ది పెట్టిండు, ఇమాన్యుల్ డిమాండ్ పవన్ది పెట్టిండు అన్నమాట. చాలామంది వరకు డిమాండ్ పవనే పెట్టారు. తనుజ కూడా డిమాండ్ పవన్ చెప్పింది, ఎందుకంటే క్లియర్ చెప్తారు టాస్క్లో నేను డిమాండ్ పవన్ని ఎదుర్కోలేను సార్ అని. అది ఇమాన్యుల్ది వెన్నుపోటు పెట్టి సార్ సడన్గా మాట్లాడడం మానేస్తాడు, సడన్గా నామినేషన్లు చేస్తుంటారు, రీజన్లు కూడా కరెక్ట్గా ఉండవు, సిల్లీ రీజన్లకి నామినేట్ చేస్తారని. రియల్గా ఇమాన్యుల్ ఫస్ట్లో ఉన్నట్టు ఉండట్లేదు తనుజాతో, కాబట్టి దానికి ఎనిమి పెట్టుంటే బాగుండు. కట్టప్ప కన్నా ఇంకేమో కట్టప్ప పెట్టింది. ఇంకా తర్వాత ఈ రీతు కూడా అదే పెట్టింది, కట్టప్ప ఇమాన్యుల్ అని. అందుకే లాస్ట్లో గొడవ జరుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు అదే డిమాన్ పవన్ అక్కడ కళ్యాణ్ది పెట్టడం వెన్నుపోటు. ఇక్కడ కళ్యాణ్ కూడా డిమాన్ పవన్ పెట్టిండు కదా, మళ్ళీ డిమాన్ పవన్కి నీకోసం గేమ్ ఆపుకొని కూర్చున్నా, ఆడ ఆపుకొని కూర్చోాలా, నిదానంగా చేస్తున్నాడు కళ్యాణ్. ఇక్కడ తనకు నొప్పి పుడుతుంది. అలా అయితే డిమాండ్ పవనే కదా ఫస్ట్ నువ్వు పోయి జెండా ఎత్తుపో అన్నది. సింపతి కోసం ఎట్లయినా కళ్యాణ్ అయితే టైటిల్ విన్నర్ చేయాలని ఫిక్స్ అయింది బిగ్ బాస్ టీం.
నాకైతే ఇవాళ బయాస్డ్ హోస్టింగే అనిపించింది. సంజన గారు అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా బిగ్ బాస్కి ఎదురెళ్ళింది. చివరికి ఎట్టో ఒకటి చేసి మళ్ళీ ఆమె పాత విషయాలు ఎత్తి నువ్వు ఇలా బయటికి వెళ్తే బ్యాడ్ నేమ్తో వెళ్తావు, లేదు మంచి పేరుతో వెళ్ళాలి అది ఇది అని చెప్పి మోటివేషన్ చేసిండ్రు అన్నమాట. ఓవరాల్గా అయితే ఇవాళ ఎపిసోడ్ నాకైతే బాధ అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ విన్నర్ చేయడానికి అయితే ఫిక్స్ అయ్యారు. కళ్యాణే అందరూ తనుజ ముద్దు బిడ్డ అంటారు, కాదు కళ్యాణ్ ముద్దు బిడ్డ. ఓవరాల్గా అయితే ఈరోజు ఎపిసోడ్ నాకు అంత నచ్చలేదు, అంత బయాసుడ్ అనిపించింది, నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓవరాల్గా ఇదే, ఎందుకంటే కళ్యాణ్ బూతులు మాట్లాడాడు, బీప్ ఫోర్స్ వాడాడు, కానీ అది మాత్రం టెలికాస్ట్ చేయలేదు. కనీసం అది ఎవరిని అన్నాడు అనేది కూడా మనకు చెప్పలేదు. మళ్ళీ దానికి చిన్నగా నవ్వుతూ కోపం తగ్గించుకో అన్నారు, కానీ సీరియస్ అవ్వలేదు గట్టిగా. అలాగే ఆడియన్స్లో కూడా అందరూ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరిని అడుగుతారు. కుజ్జులు తోసేయడం ఏంటంటే అది కోపం సార్, ఎవరి మీద చూపి కూడా కుజ్జుల మీద అంట. అబ్బా, అయితే రీతు మీదకి ఎగపోయింది ఏంది, సడన్గా వచ్చిందా కళ్యాణ్ మీద ప్రేమ? ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది? ఈరోజు డిమాండ్ పవన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ రాకపోయింటే కళ్యాణ్ 100% 12th వీక్ కెప్టెన్ అయ్యేవాడు కాదు. బ్యాక్ పెయిన్ ఉంచుకొని కూడా అంతలాగా 3 బొక్కల్ని బూట్ చేసి ఇసుక అంతా బుక్ చేసేసాడు. ఓన్లీ ప్లాస్టర్ వేయడం ఒక్కటే మిగిలింది డిమాండ్ పవన్కి. అక్కడికి చాలా పెయిన్ అవ్వడం వల్ల ఆపేశాడు. అక్కడ ఏం కళ్యాణ్ ఆడలే, అక్కడ డిమాండ్ పవన్కి బాగాలేదు కాబట్టి సరిపోయింది. చూద్దాం రేపు టికెట్ ఫినాలే ఎవరు గెలుస్తారో. అప్పుడు డిమాండ్ పవన్ గెలవాలో బాగుంటుంది, అప్పుడు ఆడిపోతుంది కళ్యాణ్ది. బయాస్డ్ హోస్టింగ్ నాకైతే ఇవాళ నచ్చలా. నాకు అనిపించింది ఇంకా కళ్యాణ్నే టైటిల్ విన్నర్ చేయాలని ఫిక్స్ అయ్యిండ్రు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ ముద్దు బిడ్డ కామనర్ని విన్నర్ చేసి కామనర్స్ ఇంకా రావాలి, నెక్స్ట్ నుంచి అగ్నిపరీక్ష 2 అని ఒక షో చేసి మళ్ళీ ఇంకో 6 కామనర్స్ పంపాలని. ఇంక ఇప్పటి నుంచి ఇంకా సెలబ్రిటీలు రావడం మానేస్తున్నారు తెలిసి. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే మీకు ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దివ్యనికిత అయితే ఎలిమినేట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పా కదా, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ అన్నమాట. లాస్ట్ మినిట్లో మార్చుకున్నారు, డబుల్ ఎలిమినేషన్ కాదు సింగిల్ ఎలిమినేషన్ చేద్దామని. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కూడా కామెంట్ చేయండి. విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.